జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిభగల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాలుగా ఏసీఏ నుండి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్, బాపిరాజు, సత్యస్వరూప్, నగేష్లు ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో గల వివిధ జోన్ల నుండి ప్రెసిడెంట్, సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత 4 సంవత్సరాల్లో ఏ ఫార్మాట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం వంటి నియంతృత్వ ధోరణుల కారణంగా క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ప్రతిభను పక్కన పెట్టి ఎవరైతే డబ్బులు ఇస్తే వారిని జట్టులో వేయడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేసింది. అసోసియేషన్ నియంతృత్వ ధోరణి కారణంలో జిల్లాలో క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తు కుంటుపడిన నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో నెలకొన్న ఉన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి సుమారు 40 మంది సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ స్వరూప్, రాజమండ్రి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ బాబు, కోనసీమ ఇన్ఛార్జ్ ఏవిటి వర్మ, పెద్దాపురం ఇన్ఛార్జ్ ఏ లక్ష్మీనారాయణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మిగతా మెంబర్స్ అందరినీ తీసుకుని దాన్ని ఎలాగ పునర్నిర్మించాలనే ఆలోచనతోటే ఈ స్టెప్, ఈ మీటింగ్ నాంది పలికింది. ఇక్కడి నుంచి మేము ఏసీఐని అభ్యర్థించి మేము అసోసియేషన్ని మళ్ళీ మంచి స్ట్రీమ్ లైన్గా రన్ చేయాలని ఆలోచించి ఈ స్టెప్ తీసుకుని లాస్ట్ 3 years నుంచి మీకు ఎంత అమౌంట్ వస్తే ఎక్స్పెక్ట్ పెట్టారండి? అంత ఖర్చు చేస్తారండి? ఇయర్కి 20 lakhs. మామూలు ఏసీఐ మీకు ఇచ్చేది ఇయర్లీ 20 lakhs. ఎవ్రీ ఇయర్ 20 lakhs వస్తుంది ఫర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్. దాన్ని అలొకేట్ చేయాలి, దాన్ని జోన్స్కి అలొకేట్ చేయాలి. కోనసీమ, రాజమండ్రి, పెద్దాపురం అండ్ మెయిన్ సెంటర్ కాకినాడ. అది జరిగిందండి. అది విద్య, అది ట్రెజరర్ గారు తెలియాలి, నెక్స్ట్ సెక్రటరీకి తెలియాలి. మన అసోసియేషన్ ఎప్పుడంటే 2021లో వచ్చింది. 21 డిసెంబర్. మళ్ళీ మన ఏసీఏ కూడా ఏపీఎల్ కండక్ట్ చేస్తుంది, కానీ మన జిల్లాలో మరి ఎందుకో T20ని ఎంకరేజ్ చేయరు. క్రికెట్ అంటే ఏదైనా క్రికెటే, క్రికెట్ని ఎంకరేజ్ చేయకపోతే అలాగే ప్లేయర్స్ ఎంకరేజ్ అలాగే 5 అన్ని ఫార్మాట్ సెలక్షన్స్ జరగవు. సెలక్షన్స్ పూర్వం అయితే 3 జోన్ల కింద విభజించి రాజమండ్రి జోను, కోనసీమ జోను, కాకినాడ జోను 3 జోన్ల కింద విభజించి సెలక్షన్స్ జరిపేవాళ్ళం. అప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చి మ్యాచ్లు ఆడి అక్కడ నుంచి మనం మంచి టీం జరుగుతాం. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకచోట జరిపేస్తున్నారు. అది ఒక రోజు ముందు చెప్తారు ప్లేయర్స్కి. అలాగే ఒక రోజు ముందు మన సీనియర్స్ మ్యాచ్ల్లో 5 రంజీ ట్రాఫీ ప్లేయర్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదంటే మీరు సెలక్షన్ రాలేదు. రంజీ ట్రాఫీ ప్లేయర్స్ పూర్వంలో అయితే మేము రంజీ ట్రాఫీ ప్లేయర్కి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుని సెలవు పెట్టుకోవాలి. అందుకంటే ఒక వారం రోజుల ముందు మన సెలక్షన్స్ ఇన్ఫార్మ్ చేయాలి, ప్రాపర్గా జరిగి. అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 1975లో స్థాపించారు. సుమారు ఒక 50 ఏళ్ళు అవుతుంది పెట్టింది. అది పెద్ద పెద్ద వారందరూ ఇదివరకు రంజీ క్యాప్టెన్ గారు, గోపన్ గారిని, మ్యాచెస్ గారు వాళ్ళందరూ నడిపేవారు దాన్ని. అయితే దానికి ఒక మీటింగ్లు కానీ ఏమీ జరగకుండా అవి జరిగిపోతున్నాయి అసోసియేషన్స్. దీంట్లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు కూడా దీని మీద కొంచెం చిన్న చూపు చూస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ప్లేయర్స్ బాగుంటేనే ఆంధ్ర క్రికెట్ స్టేట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటేనే కంట్రీ బాగుంటుంది మనకి. అందువల్ల ప్రతి డిస్ట్రిక్ట్ని వాళ్ళు ప్రత్యేక దృష్టితో చూసి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ అందరూ కూడా ఏంటంటే కేవలం మేము ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి, అలాగే గేమ్ బాగా ఆడి ప్లేయర్ని, మంచి ప్లేయర్ని తయారు చేయాలి. ఆ ప్లేయర్స్ యొక్క ఇంట్రెస్ట్ని మనం కిల్ చేయకుండా దాన్ని ప్రమోట్ చేయాలి. అది మేము కావాలి ప్రత్యేకంగా దీనికి మీట్ అయ్యాము. అది జరగాలి. మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత వైస్ ప్రెసిడెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అది రాజమండ్రి అండి. ఆ రాజమండ్రి క్రికెట్ అసోసియేషన్లో కూడా సమ్మర్ కోచింగ్ క్యాంపు అలాంటి ఏం లేదు. మా రాజమండ్రిలో కూడా మేమే పెట్టుకున్నాం సమ్మర్ కోచింగ్ క్యాంపు. 245 మంది పిల్లలు వచ్చి ఆడుతున్నారు, కానీ వాళ్ళకి ఏదీ లేవు.
వాళ్ళకి ఏమి అవ్వట్లేదు. మాకు రాజమండ్రిలో మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, భాస్కర్ రావు గారని, ఆయనే ఆడిటర్ గారు, ఆయన కొంచెం హెల్ప్ చేయడం వల్ల పిల్లలకి ఏదో చేస్తున్నాం. 240 మంది అంటే తక్కువ కాదండి. అసలు ఏ ఇది కూడా లేదు. దారుణం ఏంటంటే అండర్ 14 సెలక్షన్స్ అంటే ఓన్లీ అండర్ 14 అయ్యి మళ్ళీ 15 డేస్ 20 డేస్ తర్వాత అండర్ 16 అయ్యి. ఇప్పుడు అలా కాదండి, 14, 16 ఒక్క రోజునే. 14 ఆడినోడు 16 ఆడకూడదు, 16 ఆడినోడు 14 ఆడకూడదు. ఇలాంటివన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అన్నీ పోయి మళ్ళీ మామూలు స్టేజ్కి రావాలని మేము అందరం అనుకుంటూ జోన్ వైజ్ అనేసరికి ఒక టీంకి 14 మంది పిల్లలను తీసుకొస్తాం. ఈ 4 జోన్లు బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళని ఈస్ట్ గోదావరి ఒక టీంకి సెలెక్ట్ చేసేవారు ఇక్కడ. దానివల్ల అక్కడ మన క్రికెట్ ఎంకరేజ్మెంట్గా ఉండేది పిల్లలకు కూడా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఒక 14, 16 టీం తీసేస్తున్నారు. అంటే మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో లెక్క పెట్టుకుంటే ఈ 14 మంది అంటే ఇంకా ఎవరో క్రికెటర్స్ తయారవుతారండి. మనం ఎంకరేజ్ చేయడానికే కదా మనంతా ఉండేది. క్రికెట్ అనేది బిజినెస్ కాదు కదా. పిల్లలు మనంతా ఎంకరేజ్ చేసి రేపు వచ్చే భావితరాలకు మనం మంచి ప్లేయర్స్ అందించడానికే కదా మనం ఈరోజు ఇది చేసే కృషి అంతా కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే క్రికెట్ మొత్తం టోటల్ మారిపోవడం జరిగిందండి. మరి ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పినట్టుగా మరి ఏదో ఒకరిద్దరు 1 మ్యాన్ షో లేదా 2 మ్యాన్ షో అన్నట్టుగా నడిచింది ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా క్రికెట్. మరి అయితే ఇప్పుడు మేమంతా కూడా ఇక్కడ ఈరోజు మీట్ అయ్యి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మరి రానున్న రోజుల్లో ఒక మంచి క్రికెట్ మళ్ళీ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నడిపించాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మేము నెక్స్ట్ ఎలక్షన్కి డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగిందని చెప్పి. అంటే ప్లే అంటే మేము మా పట్ల దయ చూపండి అనేటువంటిదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మేము ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్పించి వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏసీఏ. ప్లే ఒక దయ అయ్యా, ఇక్కడ మమ్మల్ని కూడా చూడండి, మా ఆటను చూడండి. ఇక్కడ మా పిల్లలు అమోఘమైన ఆడేటువంటి పిల్లలు 5గురు. నిజంగా చెప్పాలంటే ఎంత బాధాకరం. రంజీ ట్రోఫీ ఆడటం అంటే ఒక కళ. 5గురు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ని అబ్బాయి మీరు లేదంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక మాట చెప్తే గోపన్ గారు వాళ్ళు వెళ్ళో లేకపోతే మోపూర్ వెంకటేశ్వరరావు వెళ్ళో వాళ్ళు ఏం చేసేవారంటే ఒరే మనం అడుగుతున్నాడు అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాచ్ కట్టిండవు, ప్రాక్టీస్ మ్యాచ్ కట్టిండవు అనేటువంటి వాడు. ప్రాక్టీస్ క్యాంప్ ఉండేదండి. ఆ క్యాంప్ కట్టిండి అవుతే ఆటోమేటిక్ క్వాలిఫై అయినట్టు అంటే టీంలోకి ఇన్వాల్వ్ అవుతాడు. చాలా చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. చాలా బాధగా ఉంది. క్రికెట్ ఆడినోళ్ళం ఇలాగ క్రికెట్ అవసాన దశలో ఉండిపోవడంతో మాకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము ఆటని పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరం సమావేశమైంది. థ్యాంక్ యూ. నా పేరు నక్కా శ్రీనగేష్ అండి. ఈ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్కి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఓపెనింగ్ బ్యాట్ ఆడినాడు.